విలువైనది, టైం ఈజ్ ప్రెషియస్, టైం ఈజ్ వాల్యుబుల్ అని ఎన్నో కోట్స్ తెలుసండి మనకి. కానీ మనము సమయానికి నిజంగా మన నిజ జీవితంలో అంతే వాల్యూ ఇస్తున్నామా అనేది ఆలోచించాలి. టైం లేదు టైం లేదు టైం లేదు అని ఎంతసేపు, టైం ఉంటే నేను ఇలా చేసేదాన్ని, కొద్దిగా ఎక్స్ట్రా టైం ఇస్తే నేను ఇంకా చక్కగా చేసేదాన్ని అని మనం ఎన్నో సార్లు అనుకున్న రోజులు ఉన్నాయండి. కానీ టైం అనేది ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా ఉంటుందండి. 24 గంటలు మీకైనా నాకైనా ప్రతి ఒక్కరికి మన జీవితంలో రోజుకి 24 గంటలు అనేవి అందరికీ ఖచ్చితంగా ఉంటాయి. కానీ దాన్ని సమర్థవంతంగా సద్వినియోగం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు జీవితంలో ఎంతో ఎత్తుకెదుగుతారండి. కాబట్టి టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ యువర్ టైం బిట్వీన్ డిఫరెంట్ టాస్క్. సో మనం మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ నిద్రపోయే వరకు కూడా ఎన్నో పనులు చేస్తుంటాం. సో ఆ పనులు చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం ఈ పని నేను ఫస్ట్ చేసేయాలి, ఇప్పుడు లేవగానే నేను ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేయాలి, ఆ తర్వాత నేను నెక్స్ట్ నా వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఐ హ్యావ్ టు బి రెడీ ఫర్ ద సెషన్ అని. సో ఇలా నేను ఎన్నో పనులు అనుకుంటాను, అనుకున్నవన్నీ కూడా చేయగలుగుతాను. కానీ ఎప్పుడైతే నేను ప్రయారిటైజ్ చేసుకుంటానో ఏది ముందుగా చేయాలి ఏది తర్వాత చేయొచ్చు అని నేను ఆలోచించుకొని ముందుగానే రిమైండర్ సెట్ చేసుకొని నేను చేసిన పనులు నేను ఎఫెక్టివ్ గా చేయవచ్చు. కాబట్టి మనము ఉన్న మనుషులందరినీ, మన ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ 2 కేటగిరీస్ లో డివైడ్ చేస్తానండి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి సక్సెస్ఫుల్ పీపుల్ అని చెప్తాను. సెకండ్ కేటగిరీ అన్సక్సెస్ఫుల్ పీపుల్. అండ్ ఇంకో రకంగా ఆలోచిస్తే ఫస్ట్ కేటగిరీ లక్ష్యం ఉన్న వాళ్ళు, సెకండ్ కేటగిరీ లక్ష్యం లేని వాళ్ళు. ఓకే, ఇంకో కేటగిరీలో చూసుకున్నాం. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు హ్యాపీ పీపుల్, సెకండ్ కేటగిరీ వాళ్ళు అన్హ్యాపీ పీపుల్. సో ఇక్కడ మనం అడిగినట్టయితే హ్యాపీ పీపుల్ ని వాళ్ళ లక్ష్యం గురించి లక్ష్యం గురించి పనిచేస్తున్న వారిని, సక్సెస్ఫుల్ పీపుల్ ని అందరినీ కూడా నేను ఒక్కసారి మీ సక్సెస్ యొక్క సీక్రెట్ కీ ఎలిమెంట్ ఏంటి, కీ టు సక్సెస్ ఏంటి అని నేను ఒక్కసారి అడిగినట్లయితే వాళ్ళు చెప్పే దాంట్లో టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు రిచెస్ట్ పర్సన్ అయినా కూడా ఆ రిచెస్ ఎలా వచ్చాయి అంటే వాళ్ళు చెప్తారు నేను టైం సరిగ్గా సద్వినియోగం చేసుకోవడమే అని. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్, మై లైఫ్ అండ్ ఎవ్రీబడీస్ లైఫ్. ఈ టైం మేనేజ్మెంట్ అనేది మనం చేయాలి. దాన్ని ఎలా చేస్తాము? ఫస్ట్ మనం మార్నింగ్ ఉదయం లేవడం నుంచి స్టార్ట్ అవుతుందండి. ఉదయం మనము సూర్యునితో పోటీ పడుతూ లేవాలి. ఎప్పుడైతే మనం సూర్యునితో పోటీ పడి సూర్యుడి కన్నా ముందుగా ఉదయించే ముందే మనం లేస్తామో అప్పుడు అక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ టైం మన టైం బ్యాంక్ లో ఎక్కువగా పడిపోతుంది. సో ఆ టైం ని మనము ఎఫెక్టివ్ వేలో ఇంకొక వర్క్ కి యూజ్ చేసుకోవచ్చు. రైట్? అలా మనం లేవడంతో పాటు లేచిన తర్వాత టైం ని వర్క్స్ ని ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఏ పని ముందుగా చేయాలి, ఏది తర్వాత చేయాలి అండ్ టు డూ లిస్ట్. ఈ రోజు నేనేం చేయాలి అనేసి టు డూ లిస్ట్ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. దాని వల్ల టైం సేవ్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా డైలీ షెడ్యూల్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే నేను 2 days తర్వాత జరగబోయే సెషన్ గురించి ప్రయర్ గా నేను ఆలోచించి నేను దాని గురించి షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటే ఇన్ కేస్ నేను రేపు చేస్తాను 2 days తర్వాత కదా అని పోస్ట్ పోన్ చేస్తే ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఇస్ సమ్ అర్జెన్సీ, ఏదైనా అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల నేను అది చేయకపోతే ఐ మే మిస్ ఇట్. సో ఇది ఎందుకు అవుతుంది? దట్ ఈస్ డ్యూ టు ప్రోక్రాస్టినేషన్, అంటే వాయిదా పద్ధతి. మనము ఎప్పుడైనా పనులు చేసినప్పుడు అనుకుంటాం నా దగ్గర చాలా టైం ఉందిలే, 2 రోజులు కాబట్టి 24 గంటలు ఇంటూ 2 అంటే 48 గంటలు ఉన్నాయి నా దగ్గర అని ఆలోచిస్తాం. కానీ అలా ఆలోచించద్దండి. ఎప్పుడు కల్ కరే సో ఆజ్ కరే సో కరేగో కబ్, అంటే రేపు చేయాల్సిన పనులు ఇవాళ
అందుకే సమయం యొక్క విలువ మనం తెలుసుకున్న నాడే, దాన్ని సద్వినియోగం చేసుకున్న నాడే మనము గెలుపు యొక్క రుచి చూస్తాము. కాబట్టి సమయం ఎలా ఉంటుంది? ఇట్ జస్ట్ ఫ్లోస్ లైక్ అ రివర్. టైం ఎప్పుడు కూడా నీ గురించి నా గురించి ఎక్కడ ఆగదండి. వన్స్ టైం స్పెంట్ ఇస్ స్పెంట్, అంతే. సో ఇలా నిత్యంగా ప్రవహిస్తూనే ఉండే టైం నిత్య ప్రవాహిని కాబట్టి ఎప్పుడు గమనంలోనే ఉంటుంది. అందుకే పోయిన కాలం తిరిగి రాదు. కాబట్టి చేజారిన పోయిన సమయాన్ని గురించి బాధపడే ముందు మనం ఆలోచించాలి. ఆ విధంగా నేను ఆ టైంలో ఏది చేస్తే బాగుంటుంది అని. కొంతమంది ఏం ఆలోచిస్తారు? మంచి ముహూర్తం చూద్దాము, ఈ రోజు మంచి రోజు ఉంది, సో ఆ మంచి ముహూర్తాన్ని ఈ పని స్టార్ట్ చేస్తాను, సో ఇవాళ వద్దులే రేపు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ కాదండి, మనకి కావాల్సింది దృఢ సంకల్పం, మనో సంకల్పం. ఏ పని అయినా నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది అని అనుకున్నప్పుడు అది మంచి సమయం అంటూ, సమయానికి ఎప్పుడు మంచి చెడు అనేది ఉండదు. సో సమయాన్ని సద్వినియోగం చేసుకునే సమయానికి మంచి. మహాభారతం లాంటి ఇతిహాసాల్లో కూడా సమయ పాలనకి సంబంధించి చాలా ఎన్నో మంచి మంచి కోట్స్ ఉన్నాయండి. కాబట్టి ఈ ఇతిహాసాల పరంగా, పురాణాల పరంగా కూడా చూసుకుంటే సమయ పాలన యొక్క మహత్యం చాలా గొప్పది. అండ్ నిన్ను నువ్వు తెలుసుకో, సజ్జన సాంగత్యం కోరుకో, దుర్జన సాంగత్యం వదులుకో, ప్రణాళిక విశ్లేషణ చేసుకో, ఇంటిల్లి పాదిని సరిగ్గా చూసుకో, నిన్ను నువ్వు మార్చుకో. సమయం పట్ల ఆసక్తి, అనురాగం అనేది పెంచుకున్న నాడే మనకి మేధోమదనం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతో గొప్పవాళ్ళు, మనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు కూడా ఎంతో గొప్పవాళ్ళు. సో ఈ టైం మేనేజ్మెంట్ మనం ఒకరిని చూసి నేర్చుకోవాలంటే మన బెస్ట్ ఎగ్జాంపుల్ మన మదర్. సో మనని లోకానికి పరిచయం చేసిన మన అమ్మ మొదటి గురువు. కాబట్టి మన అమ్మ మనకి ఎన్ని పనులు చేస్తుంది? ఉదయం లేచినప్పటి నుంచి మనం చిన్ననాటి బాలగా ఉన్న బాల్యంలో కూడా చేస్తూ ఉండేది. అండ్ ఇప్పుడు కూడా నిరంతరంగా మన యొక్క ఎదుగుదలకి ఎంతో కృషి చేస్తుంది మన అమ్మ. కాబట్టి సమయ పాలన మన ఇంట్లో మన అమ్మని చూసి నేర్చుకోవచ్చు. మన నాన్న మన యొక్క ఎదుగుదలకు తోడ్పాటుగా ఉంటాడు. మనకి ఎదుగుదల, మంచి జీవితం ఇవ్వడానికి ఇంట్లో అన్ని సమకూరుస్తూ, ఇంట్లో కావాల్సినవన్నీ సమకూరుస్తూ, బయట ఎంతో కష్టపడి తన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? తన యొక్క సమయ పాలన బట్టి నాన్నగారు ఎంత సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకి కూడా అంత సమయాన్ని కేటాయిస్తున్నారు అనేసి మనము ఆలోచించాలి. అలాగే గురువులు, ఇలా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు సమయ పాలన చేస్తున్నారు కాబట్టి మనం వారి నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతున్నాము, దాన్ని అన్వయించగలుగుతున్నాం. కాబట్టి మనం కూడా సమయ పాలన యొక్క గుర్తింపు మనం తెలుసుకొని దాన్ని దిశగా మనం బాట సాగించాలి. సో ఈ సమయ పాలన చేయడం ద్వారా మనకి ఏమవుతుంది? మన ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ. సో తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ కావాలని ఎవరికి ఉండదండి? కొంచెం ఇన్పుట్ తోటి ఎక్కువ అవుట్పుట్, ఎక్కువ సక్సెస్, ఎక్కువ రిజల్ట్ రావాలని ఎవరికి ఉండదు. అది ఎలా సాధ్యమవుతుందంటే టైం మేనేజ్మెంట్ ద్వారా. సో మనం టైం ఎంత ఎఫెక్టివ్ గా మేనేజ్ చేస్తే మన ప్రొడక్టివిటీ అంత ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇట్ మేనేజెస్ స్ట్రెస్. ఎందుకంటే నేను వాయిదా వేయడం వల్ల పనులన్నీ కుప్పకూరిపోతాయి. సో నేను వాయిదా వేయడం వల్ల ఒక్కరోజు ఒక్క పని చేయడం ద్వారా ఈజీగా ఉంటది. కానీ నేను వాయిదా వేస్తే 2 పనులు లేదంటే 3 పనులు ఒక్కరోజు చేయాల్సి వస్తుంది. కాబట్టి నాకు అది స్ట్రెస్ఫుల్ గా అనిపిస్తుంది. సో ఈ స్ట్రెస్ ని నేను ఎలా మేనేజ్ చేయొచ్చు? ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయడం ద్వారా టైం మేనేజ్ చేసుకుంటూ నేను నా పనిని ఎంత సమర్థవంతంగా అదే రోజు అనేసి చేస్తానో అప్పుడే నా స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. నేను స్ట్రెస్డ్ గా ఫీల్ అవ్వను. అండ్ మనకి గ్రేటర్ అవుట్పుట్ రావడంతో పాటు మనకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఓకే, నేను ఒక గోల్ పెట్టుకున్నాను, ఆ గోల్ ని సాధిస్తాను అని నేను అనుకుంటున్నాను. కానీ ఆ గోల్ ని నేను ఎప్పుడు సాధిస్తున్నాను, ఎంత టైంలో సాధిస్తున్నాను అనేది ఇంపార్టెంట్. ఓకే, నాకు ఒక ఇల్లు కొనాలి, నేను కొనేస్తాను. ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళ తర్వాతే నేను ఇల్లు కొనేస్తానని నేను అనుకున్నాను అనుకోండి, అది సాధ్యమవుతుందా? లేదు. మన గోల్ ఎప్పుడు కూడా మనకు టైం పీరియడ్ సెట్ చేసుకొని ఉండాలి. సో ఆ
ఆ టైం ని మనం మేనేజ్ చేసుకుంటే మనం ఎక్స్ట్రా టైం మన గోల్ పైన పెడతాము, మన లక్ష్యం పైన పెడతాము. సో మన గోల్ ఉండడం లైఫ్ లో ఇంపార్టెంట్ కాదు, ఆ గోల్ ని అచీవ్ చేయడానికి నేను ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను నా లైఫ్ లో అనేసి కూడా మనం కొద్దిగా ఆలోచించాలి. దాంతో పాటు ఈ టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి, స్టూడెంట్స్ కి అయితే ఇంకా ఎక్కువగా. ఎందుకంటే నవడే స్టూడెంట్స్ టైం మేనేజ్మెంట్ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎందరెందరో. కాబట్టి స్టూడెంట్స్ కి టైం మేనేజ్మెంట్ యొక్క విలువ తెలియజేయాలి మనము. ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి టిప్స్ ఇవ్వాలి. లైక్ వచ్చిన ఆన్సర్స్ అన్ని ముందు రాసేయడం, రాని వాటిని తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ చేయడం. దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా టైం సేవ్ చేయడం ద్వారా వాళ్ళు ఎక్కువ అవుట్పుట్, ఎక్కువ ఆన్సర్స్ రాయడానికి, ఆలోచించడానికి టైం ఉంటుంది. సో ఇలా స్టూడెంట్స్ కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి, హోమ్ మేకర్స్ కి, ఇలా ప్రతి ఒక్క రంగంలో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సమయం ఎలా ఉంటుంది, సమయం అంటే అది చేతికి ఉన్న గడియారం కాదండి, ఒక వాచ్ కాదు, గోడకు పెట్టిన గడియారం కాదండి, ఒక మేకుకు వేలాడే క్యాలెండర్ కాదండి. సమయం ఓన్లీ టైం టేబుల్ వేసుకుంటే అది టైం టేబుల్ మాత్రమే, అది సమయం కాదు. సమయ పాలన అనేది నిత్య నూతనమైనది. అది ఎప్పుడూ కూడా మనము దాని అనుగుణంగా మనం మారాలి, సమయానుకూలంగా మనము ప్రవర్తించాలి. సో మనం ఒక పనికి సమయం కేటాయించినప్పుడు మనకి ఏమవుతుంది, ఆ సమయం మనకి గెలుపునిస్తుంది. మనము అదే సమయాన్ని ఆలోచించడానికి ఉపయోగిస్తే ఏమవుతుంది, అది మనకి మేధస్సునిస్తుంది. అదే సమయాన్ని మనం చదవడానికి ఉపయోగించామండి, అప్పుడు ఏమవుతుంది, అది మనకి వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. అదే సమయాన్ని మనము నవ్వడానికి కేటాయిస్తే ఏమవుతుంది, అది మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అండ్ అదే సమయాన్ని మనం ఒకవేళ కళలు కనడానికి మనము కేటాయిస్తే ఏమవుతుంది, అది మనకి అందాన్ని ఇస్తుంది. అండ్ అదే సమయాన్ని మనము ఆటలాడడానికి మనం ఉపయోగిస్తే ఏమవుతుంది, అది మనకు యవ్వనాన్ని ప్రసాదిస్తుంది. అండ్ ఇదే సమయాన్ని మనము ప్రార్థనకి ఉపయోగిస్తే ఏమవుతుంది, అది మనకి పరిపూర్ణత్వాన్ని ఇస్తుందండి. సో సమయాన్ని ఏ విధంగా కేటాయిస్తున్నావు అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. మన జీవితంలో అన్నీ ఉండాలి, చదువుతో పాటు, ఆటలతో పాటు, కళలతో పాటు, ఆలోచనలతో పాటు, అన్నిటికీ మనం సమయం ఎప్పుడైతే సమర్థవంతంగా కేటాయించి సద్వినియోగం చేసుకుంటామో అప్పుడే మనము జీవితంలో బాగుపడతాము. అయితే ఇలా చేసుకోవడానికి మనకి ఏమేమి ఉంటాయంటే ప్రాసెస్ లో ఆర్గనైజేషన్ అనేది ఉండాలి. మనం మన పనులని ఆర్గనైజ్ చేసుకోగలగాలి, ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాలి, మన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత ఎఫెక్టివ్ గా మాట్లాడుతున్నాము అనేసి తెలుసుకోవాలి. అండ్ ప్లానింగ్ ఉండాలి, మనం చేసే పనుల్లో ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. అండ్ టైం లిమిట్ సెట్ చేసుకొని మనము ఒక్కో పని మధ్యలో బ్రేక్ ఇస్తూ చేస్తే చాలా ఎఫెక్టివ్ గా పూర్తి చేసుకుంటాం. సో నేను చెప్పేది ఒకటే అండి, ప్లీజ్ డోంట్ యూజ్ టైం. టైం ని ఎప్పుడు యూజ్ చేసుకోకండి. ఇన్వెస్ట్ యువర్ టైం, నెవర్ యూజ్ టైం, ఇన్వెస్ట్ యువర్ టైం. సో వన్స్ ఇఫ్ యూ హావ్ లాస్ట్ యువర్ టైం, యూ కెన్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్. సో మనం టైం ని ఎప్పుడు కూడా యూజ్ చేసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే